హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే న్యాచురల్గా చేసిన జున్ను ఒకటి మీకు చూపిస్తాను. అది ఎలా ఏంటి అన్నది ఒకసారి చూడండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. డెలివరీ చేసామండి. జున్ను చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచిదండి. నేనైతే ఒక 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. వాటికి ఒక 1/2 లీటర్ నార్మల్ పాలు కలుపుతున్నాను. ముందు చేసినట్టు కాకుండా కొంచెం ఇది డిఫరెంట్గా చేస్తున్నాను. పాలు తీసుకున్న తర్వాత బెల్లం అయితే 2 కప్పులు తీసుకుంటున్నానండి. నేను ఒక చిన్న బౌల్ లాంటిది, ఆ బౌల్కి 2 కప్పులు బెల్లం తీసుకుని సన్నగా తురిమేసుకుని ఇందులో వేసేసి కలుపుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం దాన్ని పాలని తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మన రెడీమేడ్గా దొరికే జున్నుల కన్నా మనం ఒరిజినల్ పాలతో చేసుకున్న జున్నే చాలా బాగుంటుంది. నేనైతే కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. పంచదార ఎందుకంటే టేస్ట్ కొంచెం మారుతుందని ఆ పంచదార ఒక టీ స్పూను పంచదార వేసుకుని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి, సాల్ట్. ఎందుకంటే ఇది ఫ్లేవర్ మారుతుందన్నమాట. ఈ 2 వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మారి జున్ను టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి. నేను ఇది వేసి మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను, ఎందుకంటే కొంచెం ఏమన్నా పలుకుల్లా ఉంటే బెల్లము కరుగుతుందని తిప్పుతున్నాను. తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం యాలక్కాయల పౌడరు, ఇవి 2 కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఒరిజినల్ పాలతో ఎవరన్నా చేయాలనుకుంటే. కాకపోతే ఈ రోజుల్లో కొంచెం కష్టమే ఒరిజినల్ పాలు దొరకాలంటే జున్ను పాలు. మాకంటే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఈ 2 వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేస్తున్నాను. బెల్లం గడ్డలో ఏమీ లేకుండా మొత్తం కలిపేసుకుని ఒక కుక్కర్ ఒకటి తీసుకుని అందులో 2 గ్లాసులు వాటర్ పోసుకుని మనం ఒక ఏదైనా చిల్లుది ప్లేట్ లాంటిది కానీ లేదా కుక్కర్లో ఉండే స్టాండ్లు అయినా ఉంటాయి, అదైనా యూజ్ చేయొచ్చు. మా దగ్గర స్టాండ్ అవైలబుల్గా లేదు, అందుకని ముందు వీడియోలో కూడా ఇదే పెట్టాను నేను. మళ్ళీ ఇప్పుడు అదే పెడుతున్నాను. మాకు ఎందుకంటే కుక్కర్తో ఎక్కువ పని ఉండదు, అందుకే స్టాండ్ తీసుకోలేదు. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ పెట్టేసుకున్న తర్వాత మనం ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో జున్ను పాలు అవి ఇందులో పెట్టేసి పైన ప్లేట్ ఒకటి, ఈ వాటర్ అందులోకి వెళ్ళకుండా ఉండడం గురించి దానికి కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేట్ ఒకటి తీసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ మాత్రం 8 విజిల్స్ కంపల్సరీ రావాలండి. తర్వాత చూసుకుని చేసుకునేది రిస్క్ అనుకోవడం కన్నా ముందే మనం కరెక్ట్గా 8 విజిల్స్ వస్తే 8 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుకింగ్ అవుద్ది జున్ను అన్నది. నేనైతే అయిపోయింది, తీసి పక్కన పెడుతున్నా. ఇదేనండి, చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనకు జున్ను రెడీ అయ్యిందా లేదో తెలుసుకోవాలంటే ఒక స్పూన్తో కానీ ఇలా చాక్తో కానీ ఇలా పొడిచి తీసుకుంటే చాక్ అంటకుండా ఉంటే జున్ను పర్ఫెక్ట్గా కుకింగ్ అయినట్టే లెక్క. తీసేసుకుని బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారా, చూస్తుంటేనే నూరూరిపోతుంది. మీలో ఎవరైనా జున్ను తిని ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. ఎలా ఉంది ఏంటన్నది మీరు ఎప్పుడైనా ట్రై చేసినా కూడా కామెంట్ చేయండి. జున్ను అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం పడదు మేము తినడం. మాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి మేము అప్పుడప్పుడు చేసుకుంటాం. ఫస్ట్ టైం తిన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఉంటాను, బాయ్.